ఇక నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా బైంసాలో నిర్వహించిన శోభయాత్రలో డీజే భారీ శబ్దాలను తట్టుకోలేక నలుగురు అస్వస్థతకు గురయ్యారు. కాలనీలోని ఓ అమ్మాయి అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు చిన్నారులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇక నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా బైంసాలో నిర్వహించిన శోభయాత్రలో డీజే భారీ శబ్దాలను తట్టుకోలేక నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే రాజు, చెప్పండి, అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ప్రియా, నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిన్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ కారణంగా నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైంసా పట్టణంలోని పిప్రి కార్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో నిన్న ఈ శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టమ్ తో నలుగురు అస్వస్థతకు గురికాగా కీర్తి అనే బాలిక ప్రస్తుతము అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వీరి పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నప్పటికీ కూడా నలుగురు మాత్రం నిన్న అస్వస్థతకు గురైనట్టు కాలనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న పెద్ద పెద్ద సౌండ్స్ తో ఈ శోభాయాత్ర కొనసాగిందని కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అయితే ఈ డీజే సౌండ్స్ ఎక్కువగా ఉండడం మూలంగా తమ పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక పాపనైతే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రి తరలించడంతో మళ్ళీ పేర్కొనడం జరిగిందని, ఇంకో బాలుడు సైతం ఇలాగే స్పృహ తప్పి పడిపోవడం జరిగిందని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అయితే కీర్తి అనే బాలిక మాత్రం హార్ట్ బీట్ ఎక్కువ పెరగడంతో అపస్మారక స్థితికి వెళ్ళగా వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ శబ్ద కాలుష్యం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని బీపీ పేషెంట్స్, అలాగే హార్ట్ పేషెంట్స్, చిన్నారులు, వృద్ధులు కాలనీలో ఈ రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఈ డీజే సౌండ్స్ భారీగా ఉండడంతో తాము నిద్ర లేకుండా రాత్రి మొత్తం గడపాల్సిన పరిస్థితిని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ డీజే సౌండ్స్ ఎక్కువ ఉండడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, మామూలు సౌండ్ ఉంటే మాత్రం తాము ఈ పరిస్థితి వచ్చేది కాదని కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే డీజే పోలీసులు కానీ అధికారులు కానీ ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా డీజేలకు అనుమతులని మొదటి నుంచి చెప్పినప్పటికీ చివరి సమయంలో అనుమతి ఇవ్వడంతో ఈ కాలనీ వాసులు, ఈ బైంసా పట్టణంలో ఉన్న కొన్ని గణేష్ మండపాల నిర్వాహకులు మహారాష్ట్ర నుంచి అప్పటికప్పుడే ఈ డీజే సౌండ్స్ సంబంధించిన సిస్టమ్స్ ని అద్దెకు తీసుకుని వచ్చేసి నిన్న ఈ శోభాయాత్రలో ఈ డీజే సౌండ్స్ ను ఏర్పాటు చేసుకున్నారని చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. నలుగురు పరిస్థితి కూడా దాదాపు ఒకసారిగా బాలికలు, నలుగురు చిన్నారులు కూడా ఈ డీజే సౌండ్స్ కారణంగా అస్వస్థతకు గురి కావడం తాము తీవ్ర ఆందోళనకు గురి చేసిందని, డీజే సౌండ్స్ మామూలు సాధారణ స్థితిలో ఉంటే తమకు ఏమి ఇబ్బంది కాకపోయేది కానీ గతంలో కూడా తాము శోభాయాత్రలో స్వయంగా పాల్గొన్నాం కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని, సాధారణంగా ఈ 70 డెసిబుల్ సౌండ్స్ ఉంటే మాత్రం తమకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, అంతకంటే ఎక్కువ దాదాపు నిన్న నిర్వహించిన ఈ డీజే సౌండ్స్ లో 150 డెసిబుల్స్ సౌండ్స్ ఉండడంతో తమకు చాలా ఇబ్బంది ఎదురైందని, ముఖ్యంగా శబ్ద కాలుష్యం చాలా జరిగిందని, వినికిడి లోపం, చాలా మందికి వినికిడి లోపం కూడా ఉన్నట్టు జరిగిందని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ డీజే సౌండ్స్ ని అనుమతించకపోవడమే మేలని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా నిర్మల్ జిల్లా బైంసాలో దారుణం జరిగింది. గణేష్ నిమజ్జనంలో భాగంగా పెట్టిన డీజే సౌండ్స్ విని నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో నుంచి చిన్నారి కీర్తి పరిస్థితి అపస్మారక సిచ్యువేషన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అందుకు హాస్పిటల్కి తరలించారు. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నలుగురు పరిస్థితి కూడా నిలకడగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. డీజే సౌండ్ వల్ల, ఓవర్ ట్రబుల్ వదలడం వల్ల ఆమెకి హెడేక్ వచ్చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆమె బాగా స్పృహ తప్పి పడిపోయింది. బాగా ఘోరంగా ఇలాంటి సౌండ్ పెట్టడం వల్ల చిన్న పిల్లలకి బాగానే ఇబ్బంది కూడా జరిగింది. ఇలాంటి పిల్లలు కూడా కొందరికి ఇక్కడ ఈ గల్లీలో జరిగింది. నేను అంత పెట్టను, నేను అంత భరించను, ఎవరికి నష్టం కూడా కలిగించను. నేను కూడా పూజ చేస్తాను, నేను కూడా
అలాగే డీజే పెడతాను, కానీ చిన్నది పెడతాను. 1 లేదా 2 చిన్నవి పెట్టుకొని నేను కూడా చేశాను లాస్ట్ ఇయర్. కానీ నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు, అలా చేయలేదు కూడాను, చెయ్యను కూడాను. మీరు కూడా అవుతే అలాగే చేయండి, అందరినీ సహకరించండి, ఎవరికి ఇబ్బందులు పాలు చేయకండి. నిన్న బైన్సా గణేష్ నిమజ్జనంలో ఏదైతే జరిగినటువంటి ఘటన, బైన్సాలో పూర్తి స్థాయిలో ఏదైతే నిమజ్జన సందర్భంగా పెద్ద పెద్ద డీజేలు, అంటే అవి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావడం అటువంటి జరుగుతూ ఉంది. ఆ డీజేలను చూస్తే అసలు తట్టుకునే పరిస్థితి లేదు, కనీసం నిలబడేటువంటి అవకాశం కూడా లేనటువంటి డీజేలు అనేటువంటి రావడం తెప్పించడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు ఏంటంటే కుటుంబాలు అనేటువంటి ఇన్సులిన్ పేషెంట్ కావచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, నిన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తే మొత్తం వాళ్ళే కనబడతా ఉన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆ సౌండ్ వల్ల, వైబ్రేట్ వల్ల కింద పడిపోయి పిల్లగాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, చెవులో దూరం పెట్టుకొని బట్టలు కట్టుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఏర్పడ్డది. కొంచెం తక్కువ సౌండ్ ద్వారా పెట్టుకొని డీజే నడిపించుకోవడం అనేటువంటి ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన దాని మీద ప్రత్యేక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా బొజ్జగనపయ్య గంగమూడికి చేరుకున్నారు. ఇవాళే ఆఖరి రోజు కావడంతో బడా గణేష్ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో భక్తులు దూరం నుంచే వినాయకుడిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఏ టైంకి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమవుతుంది అనే విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు కమిటీ సభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈరోజు సీఎం రాకతో కూడా కొంత గందరగోళంగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పిన టైం ఒక టైం అయితే వచ్చిన టైం ద్వారా కూడా భక్తులు కూడా కొంత ఇబ్బందికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు చెప్తారు? శోభయాత్ర పనులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? శోభయాత్ర అనుకున్న విధంగా ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఆ సీఎం గారు మనము 11 o'clock అన్నారు, కొద్దిసేపు లేట్ అయింది. ఇక్కడ ఒక భక్తి వచ్చి ఈజీగా దర్శించుకుని వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం గతంలో కంటే ఈసారి భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు అనుకుంటున్నారు? చాలా లక్షలాది మంది భక్తులు భగవంతుని దర్శించుకునే ప్రతి సంవత్సరం కంటే 2 పబ్లిక్ అనేది ఇక్కడ వచ్చి రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చే భక్తులకు మాత్రం అన్ని రకాల ఫెసిలిటీస్, వాటర్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎన్ని గంటలకు శోభయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఏ టైం వరకు అక్కడ ఏ క్రేన్ వద్దకు చేరుకుంటుంది ఈ శోభయాత్ర? ఎన్ని గంటలకు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి? ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరుతుందని అంచనా వేస్తా ఉన్నాము. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ రీచ్ అవుతుంది. 1 గంట శాస్త్రోక్తంగా పూజలు చేసి భగవంతుని వినాయక తాగడానికి వేయడం జరుగుతుంది. చెప్పండి, అంటే కొద్ది ఈ ఏర్పాట్లకు సంబంధించిన కొద్ది గందరగోళం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది భక్తులు కూడా కొంత అసహనాన్ని కూడా గురవుతున్న పరిస్థితి కొద్దిసేపటి క్రితమే చూసాం. దీన్ని ఎట్లా కనీసం చూడండి, ఈసారి మాకు వీక్లీ ఒక సండే వచ్చింది కాబట్టి ఇది మండే నుంచి హెవీ క్రౌడ్ గా ఉంది. భక్తులందరికీ దేవుడు అందరి వాడు ఖైరతాబాద్ వినాయకుడు. ఎంత దూరం నుంచి అయినా సరే చూసి టీవీలో చూసి కూడా మొక్కితే ఆ భగవంతుడు కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వెల్డింగ్ పని నడుస్తుంది, షెడ్ తీసేస్తున్నారు కాబట్టి దూరం నుంచే భక్తులు భగవంతుని మనసులో తలుచుకొని కోరికలు తీర్చాలని మనం గర్వ చేసుకుంటున్నాం. రేపు ఉదయం 6 గంటలకు కూడా ఈ శోభయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ శోభయాత్ర కూడా ఇప్పటికే క్రేన్ వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దర్శకతో కలిసి ఉదయ్ టీ న్యూస్ ఖైరతాబాద్. ఇక హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మొత్తం మార్గాన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేటర్ కమిటీ, భాగ్యనగర్ ఉత్సవ సమితి సంయుక్తంగా పరిశీలించాయి. రోడ్డు మరమ్మతులు, కేబుల్స్, విద్యుత్ వైర్ల సర్దుబాట్లు చేశాయి. మార్గంలో చెత్త తొలగింపు, వీధి లైటింగ్, క్రెయిన్స్ ఏర్పాటు, సంయుక్త కంట్రోల్ రూములు మొదలైన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. హైదరాబాద్ లో రేపు దాదాపు 50,000 విగ్రహాలతో 303 కిలోమీటర్ల మేర శోభయాత్రలు జరగనున్నాయి. భద్రత కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.
గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ప్రజలు విధిగా దీనికోసం సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు వస్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యారడైజ్, పాట్నీ, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు వస్తాయి. అటు మెహదీపట్నం, టోలీ చౌకీ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. ఆసిఫ్ నగర్, టపాచబుత్ర నుంచి వచ్చే విగ్రహాలను ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. చాంద్రయానగుట్ట, సౌత్ ఈస్ట్ జోన్, కేశవగిరి, చంచల్గూడ, ముసరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులుంటాయి. మదీనా, అలియాబాద్, నయాపూల్, ఎంజే మార్కెట్, ధారుల్ షిఫా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. పుత్లీ, భౌలి, హిమాయత్ నగర్, శివాజీ బ్రిడ్జ్, వైఎంసీఏ ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బుద్ధభవన్ జంక్షన్లకు వాహనాలను అనుమతించారు. ప్యారడైజ్, పాట్నీ, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం కట్టమైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, ఆదర్శనగర్, బుద్ధవనం వెనుక బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మాత్రమే అనుమతిస్తారు. రేపు ఉదయం 8 నుంచి ఈ నెల 7 రాత్రి 11 వరకు సిటీలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ టైంలో మెహదీపట్నం, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులకు అనుమతి ఉంది. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లిస్తారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్ స్టాప్ గా నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నాన్ స్టాప్ గా సేవలందించనున్నాయి. వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్కు వచ్చే భక్తులు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని, ఎంఎంటీసీ, మెట్రో రైళ్లలో ట్యాంక్ బండ్కు రావాలన్నారు. మరోవైపు సొంత వాహనాల్లో వచ్చే వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలని సూచించారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది 2 షిఫ్ట్లో గణేష్ బందోబస్తు విధుల్లో ఉంటారని జోయల్ డేవిస్ తెలిపారు. బడా గణేష్ నిమజ్జనం దగ్గరే మెట్రో స్టేషన్ ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు వెహికల్స్, ఇండివిజువల్ వెహికల్స్ అలా వాడకుండా మెట్రో యూజ్ చేస్తే ఇది చాలా వరకు జులూస్ కానీ అరేంజ్మెంట్స్ చూసుకుంటున్న వారికి కానీ మాకు కానీ హెల్ప్ అవుతుంది. అదర్ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ పక్కనే ఎంఎంటీఎస్ స్టేషన్ కూడా ఉన్నాయి. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడాలని కోరుతున్నాను. మనకి మెయిన్ రూట్ దాదాపు 18 కిలోమీటర్స్ ఉన్నాయి. అది కాకుండా 24 ట్రిబ్యూటరీ రూట్స్ ఉంది. ఇది ఈ చంద్రాయన్గుట్ట లిమిట్ ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ నుంచి మెయిన్గా చూస్తుంటాము. ఇక్కడ బాలాపూర్ గణేష్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వస్తుంది. ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ ఎంజిన్ బౌలి, అలియాబాద్, నాగుల్చిందా, దెన్ రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్, గుల్జర్ హౌస్, మదీనా, అఫ్సల్గంజ్, ఎస్ఏ బజార్ మాస్క్, ఎంజే మార్కెట్, జీపీఓ, బీజేఆర్ స్టాచ్యూ, బషీర్ బాగ్, లిబర్టీ, ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి, అక్కడి నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ కానీ ఈ ఎన్టీఆర్ మార్గ్కి పంపడం జరుగుతుంది. అదే విధంగా ఏదైనా రోడ్డు బ్లాక్ అయిందంటే అది కూడా పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసే విధంగా
గూగుల్తో కూడా గూగుల్ మ్యాప్స్ వారితో కూడా టైఅప్ చేసుకొని వారికి రియల్ టైంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్లు కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేసి ప్రజలు కమ్యూటర్స్ దాన్ని చూసే విధంగా ఏర్పాట్లు కూడా. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో చివరగా ఏర్పాటు చేసే లడ్డూ వేలం పాటలు అలానే చూస్తుంటారు. కానీ హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లడ్డూ వేలం వెనుక ఓ దాతృత్వం దాగుంది. ఓ ఆపన్న హస్తం కనిపిస్తోంది. ఓ సమాజ సేవ స్ఫూర్తినిస్తోంది. కోట్లు పలికే లడ్డూ వేలం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ కార్యక్రమాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన డోల్ తాషా కార్యక్రమం ఇదే. విఘ్నేశ్వరుని సన్నిధిలో 3 గంటలకు పైగా సుల్తాన్ బజార్ డోల్ తాషా గ్రూప్ కు చెందిన 30 మందికి పైగా కళాకారులు డోలు డప్పుల దరువులతో చేసిన ఈ సంగీత విన్యాసం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. గత 10 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. డోల్ తాషా నడుస్తున్నంతసేపు రిచ్మండ్ విల్లాస్ వీధులన్నీ మారుమోగిపోయాయి. గణపతి బప్ప మోరియా నినాదాలు చేస్తూ ఆహుతులు డోల్ తాషాను రిచ్మండ్ విల్లాస్ లడ్డు వేలానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా లడ్డు వేలాలు నిర్వహించే ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చిన సొమ్మును వచ్చే ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు వేసుకుంటారు. కానీ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లడ్డు వేలం పూర్తయిన తర్వాతే అసలు కార్యక్రమాలు మొదలవుతాయి. మొదటిసారి 25,000 పలికిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణపతి లడ్డు ధర 2023లో ఏకంగా 1,26,00,000 పలికింది. ఇక గత ఏడాది 1,87,00,000కు చేరేది. ఇక ఈసారి కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేష్ లడ్డు ధర ఎంత పలుకుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఈ లడ్డు ఆక్షన్ ఏంటంటే చారిటబుల్ బేస్ మీద జరుగుతుంది అండ్ అందరూ క్రౌడ్ పూలింగ్ కాన్సెప్ట్తో ఈ లడ్డు ఆక్షన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సామాన్యంగా ఏం జరుగుతుందంటే 4 గ్రూప్స్ అందరూ కలిసి 4 గ్రూప్స్ కింద ఫామ్ అప్ చేసుకొని ఆ 4 గ్రూప్స్ ఇంటర్ గ్రూప్కి కాంపిటీషన్తో బిడ్డింగ్ చేసుకుంటా ఈ డబ్బులంతా దియా చారిటబుల్ సొసైటీ అని చెప్పేసి ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసి దాంట్లో అందరం ఆ క్రౌడ్ పూలింగ్తో చారిటబుల్ ట్రస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కన్నా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద మొత్తం డబ్బు ఏం చేస్తారో అనుకోవచ్చు, కానీ రిచ్మండ్ విల్లాస్ కమ్యూనిటీ ఆ సొమ్మును పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. 2016లో వేలం ద్వారా వచ్చిన 25,000 రూపాయల్ని కమ్యూనిటీలో పనిచేసే వల్ల పిల్లల చదువులకు ఖర్చు చేశారు.
ఆ తర్వాత ఆర్వి దియా చారిటబుల్ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి వేలంలో వచ్చిన డబ్బుతో పలు స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా పేదల కోసం పనిచేస్తున్న 42 స్వచ్ఛంద సంస్థలకు వీరు విరాళాలు అందిస్తున్నారు. వీరు ఎంపిక చేసుకున్న వాటిలో వృద్ధాశ్రమాలు, అనాథ, చిన్నారుల విద్య కోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి. నమస్కారం, ఆర్వి దియా చారిటీ మాది. ఈ ఆర్గనైజేషన్ లాస్ట్ 7 years నుంచి స్టార్ట్ అయిందండి. మేము ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ లోకల్గా మా కమ్యూనిటీ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ మా కమ్యూనిటీలో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరికీ సపోర్ట్, వాళ్ళ ఎడ్యుకేషన్, మెడికల్ నీడ్స్కి సపోర్ట్ చేసేలాగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ చిన్న గ్రూప్ లాగా స్టార్ట్ చేసాము. దాని తర్వాత మాకు బయట నుంచి కూడా హెల్ప్ అట్లా రావడం మొదలుపెట్టింది. సో చిన్నగా మొదలుపెట్టి తర్వాత దాన్ని ఆ హెల్ప్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తూ ఇప్పుడు మేము అరౌండ్ 50 ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తాము. అండ్ మా దగ్గర చదివే వర్కర్స్ పిల్లలు ఒక 150 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తాము. రిచ్మండ్ విల్లాస్ యూనిక్నెస్ ఏంటంటే ఆ పేరులోనే రిచ్నెస్, అంటే అందరు ఇక్కడ మనుషులు కూడా అందరివి రిచ్గా ఉంటాయి. లైక్ అందరూ కూడా ఒక లైక్ మైండెడ్ పీపుల్ బాగా అందరూ కలిసి ఇక్కడ చేరుకున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు. ఇక్కడ ఏంటంటే యూనిక్నెస్, ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఓన్లీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ లేరు. ఇక్కడ ఆల్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, పంజాబ్ నుంచి, రాజస్థాన్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్ స్టేట్స్ అందరూ కలిసి ఇక్కడ ఏ చిన్న పండగ అయినా కానీ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. వన్లగిర్ జాగీర్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో మొత్తం 200 విల్లాలు ఉన్నాయి. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా ఉన్నత విద్యావంతులు, నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో వీళ్ళంతా భక్తి మార్గంలోనూ సమాజ సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు. ఎల్లయ్య మృతి కార్మిక సంఘాలకు తీరని లోటన్నారు. బీహెచ్ఈఏ అంటే ఎల్లయ్య, ఎల్లయ్య అంటే బీహెచ్ఈఎల్ అనే స్థాయిలో ఆయన సేవలందించారని గుర్తు చేశారు. జీవితమంతా శ్రమజీవుల హక్కుల కోసం పోరాడి వారి గొంతుకగా నిలిచిన ఎల్లయ్య అందరికీ ఆదర్శమన్నారు. అటు ఎల్లయ్య మృతి కార్మిక రంగానికి తీరని లోటని మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నియోజకవర్గం కన్వీనర్ ఆదర్శ్ రెడ్డితో కలిసి ఎల్లయ్య పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైడ్రా చేస్తున్న హడావిడి నిరుపేదల బతుకులను ఛిద్రం చేస్తోంది. అటు ఇదే అదురుగా హైడ్రా పేరు చెప్పి డబ్బులు దండుకునే ముఠా కూడా ఒకటి బయలుదేరింది. తాజాగా తమకు హైడ్రా అధికారులు తెలుసంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తమ ప్రాంతానికి హైడ్రా అధికారులు రాకుండా చేస్తామంటూ అడ్వకేట్ సుంకర నరేష్, ప్రవీణ్, చందు శ్రీనివాస్ అనే నిందితులు ఓ మహిళ దగ్గర 50 లక్షలు వసూలు చేశారు. హైదరాబాద్లోని ఓ స్థల వివాదం పరిష్కరించేందుకు డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదులు తేలింది. ఓ మహిళ నుంచి 50 లక్షలు వసూలు చేసిన ముగ్గురుపై పహాడీ షరీఫ్ పిఎస్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.